ఇక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఐఎంఏ దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలకు హెల్త్ క్యాంప్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపుతో కొంతమంది స్వచ్ఛందంగా నిరుపేదలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పారు. P4లో భాగంగా నిరుపేదలను బంగారు కుటుంబాలుగా మార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. మన తిరుపతి కమిషనర్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న సచివాలయ సెక్రటరీస్ 5 మంది వారికి మిగతా సిబ్బందికి ముఖ్యంగా ఈ బంగారు కుటుంబాలు ఈరోజు రావడం వారందరినీ కూడా మార్గదర్శకులుగా మీకు అన్ని మంచి చెడ్డలు అందించే విధంగా ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు దాదాపు 2116 మందిని తీసుకోవడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో 6450 మందిని ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా బంగారు కుటుంబాలు పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తీసుకునే నిరంతర కార్యక్రమం ఇది కొనసాగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎంఆర్పల్లి ప్రాంతంలో దాదాపు 163 కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఎక్కువ జనాభా కలిగిన ఈ ఏరియాలో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో వాళ్ళందరినీ కూడా 163 మంది బంగారు కుటుంబాలని పిలిపించి ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళని ప్రతి ఒక్కరికి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి మన ఐఎంఏ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ డాక్టర్స్ పరిధిలో ఆరోగ్య పరిరక్షణ మిగతా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మిగతా వాళ్ళు కూడా రెఫర్ చేసి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం